GR9 తెలుగు టీవీకి స్వాగతం. శని అని పెద్దోళ్ళు చెప్పింది. 80 కాలం వచ్చిందా 20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ల ఖర్చు పెట్టింది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అత్తగారు వాళ్ళని చూసాను, అత్తగారికి కాడికి చూడొచ్చు కానీ వాళ్ళకి నిర్మాణాలు వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు. ఇక ఏం చెప్పాలంటే మీకు, అందుకే మిత్రులారా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే నీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉత్తరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలిపోతాం అనుకుంటున్నాము. మామూలుగా ఏం రాలేదు, మీకు తెలుసు కదా. నీ రక్తాన్ని చెమటగా మార్చి నీ చెమటను దార పోసి పుతాలు కాయలు కాసేదాకా కేసులు కట్టుకొని ట్రైన్లకు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలింది కానీ 3 రంగుల జెండాలు వదలలేదు. మీరు కష్టపడితే మీరు మోస్తే నీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి వాడో వీడో దిగు అంటే తొక్కుదామని చెప్పినా అట్లా ఇట్లా రాలేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర చేసి నల్లమల అడుగు నుంచి తొక్కుకుంటూ వచ్చినాం. 10 ఏళ్ళ కుర్చీలో ఉంటాం. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేదలు ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అదనాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. అందుకే మిత్రులారా ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే. వినోదరావు చూసిండ్రు, బండి సంజయ్ చూసిండ్రు. వాళ్ళేమో కొత్త వాళ్ళు కాదు, కొత్తగా చేసేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. వెంటనే రాజేందర్ గారు 10 రూపాయలు ఇంటికి ఖర్చు పెట్టేవాడు. జగన్మోహన్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత ప్రజలకు తెలిసినాడు. ఇవాళ రాజేందర్ ను మీరందరూ ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడు చదువుకున్నవాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు. మీ చేనేత పరిశ్రమ మీద వేసిన 5% GST మీద పార్లమెంట్ లో కొట్లాడాలి. రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. అలాంటి వాళ్ళకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు వస్తా. అందుకే ఇవాళ తెలంగాణకు అక్కడ ఒకటి ఉంది, బీజేపీ ఇచ్చింది ఒక్కసారి అది ఇక్కడ